ఏదో కొట్లాడాలని లేదా గవర్నమెంట్ ఏదో విమర్శించాలని గవర్నమెంట్ ఏదో తిట్టాలని మనం ఎవ్వరం కూడా అనుకోవడం లేదు. గవర్నమెంట్ ఏమడుగుతా ఉన్నామంటే, అయ్యా 3 ఏళ్లుగా 2 ఏళ్లుగా అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ టిట్కో లబ్ధిదారులు వారు ఏదో పేపర్లో పేరుంటే ఆ పేరును పట్టుకుని వచ్చేది కాదు. వాళ్ళు డిపాజిట్ కట్టారు. కొంతమంది 500 రూపాయలు మాత్రమే కట్టారు, కొంతమంది 25,000 రూపాయలు కట్టారు, మరి కొంతమంది 50,000 రూపాయలు కట్టారు, ఇంకా కొంతమంది 1,00,000 రూపాయలు కట్టారు. భాస్కర్రావు గారు ఇట్లా చేయెత్తి చూపుతా అన్నారు. 1,00,000 రూపాయలు కట్టారు. పాపం డబ్బులు లేకపోతే ఇల్లు వస్తుంది కదా, జీవితంలో నాకు ఒకసారి ఇల్లు అంటూ వస్తే అది నాకు నా పిల్లలకు కూడా ఉపయోగపడుతుందనే ధ్యాసతో పాపం కొంతమంది అప్పు చేసి కూడా కట్టారు. మరి వాళ్ళందరూ కూడా నిజంగా ఒక విషయం, మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఎక్కువ విమర్శిస్తూ ఉంటాం. కానీ నేను చెప్తా ఉన్నా, బహిరంగంగా చెప్తా ఉన్నా, ప్రభుత్వాన్ని మేము అభినందించాం. కారణమేమి, నేను విశాఖపట్నంలో పోయి చూశా, విజయవాడలో చూశా, అదేవిధంగా దాదాపు 8 జిల్లాల్లో ఎక్కడైతే టిట్కో ఇళ్ల నిర్మాణం చేశారో, ఒంగోలులో, కర్నూలులో, ఎమ్మిగనూరులో, ఆదోన్లో అన్ని చోట్ల పోయి చూసొచ్చా. చూసిన దగ్గరంతా మన విజయవాడలో పోయాం మనం. అదేవిధంగా జగ్గైపేటలో చూశాను, మచిలీపట్నంలో పోయి చూశాను. అన్ని చోట్ల కూడా కట్టిన ఇళ్లు చాలా బాగున్నాయి. మొదటిసారి నేను చెప్తా ఉన్నా, గవర్నమెంట్ ఏదైనా పని చేసేటప్పుడు మామూలుగా విమర్శన దృష్టితో చెప్పే వాళ్ళము, కానీ ఇళ్లు బాగున్నాయని చెప్పాం. కారణమేమి, షేర్వాల్ టెక్నాలజీ అనే ఒక కొత్త టెక్నాలజీతో గవర్నమెంట్ బాగా ఇళ్లు కట్టారు. ఆ ఇళ్లు కూడా మంచిగా ఉన్నాయి. ఆ ఇళ్లు కూడా లబ్ధిదారులు తీయమని ఏమడుగుతా ఉంటే అది ఏమైనా తప్పయా? ఇంతమంది పోలీసులు వస్తున్నాయా? అసలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టారు. అందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఇంటికి 1,50,000 రూపాయలు ఇచ్చింది. అంతేకాదు ఆనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా క్షేత్రంలో ఉన్న వెంకయ్య నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇల్లు ఎక్కువ మంజూరు చేశారు. మరి అలాంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వండి అని మేము అడిగితే మేము దానిపైన చెప్పాం. ఉన్నట్లే మేము దాదాపు 2 మాసాలు ప్రచారం చేశాం. నవంబర్ 14వ తేదీ నాడు దీపావళి కల్లా ఇవ్వండి. మీరు దీపావళి కల్లా ఇవ్వకపోతే నవంబర్ 16వ తేదీ సోమవారం నాడు మేము ఇళ్లలోకి పోతామని చెప్పాం. ఇందులో ఏం తప్పుంది? మీకేమైనా టైం ఇవ్వలేదా? పోనీ ఒక మినిస్టర్ ఎవరైనా మాతో మాట్లాడారా? ముఖ్యమంత్రి ఎవరైనా మాట్లాడారా? లేదా ఒక అధికారి ఎవరైనా మాకు ఫోన్ చేసి మాట్లాడారా? ఎవరు మాట్లాడలే. నవంబర్ 14 దీపావళిని మేము డెడ్ లైన్ పెడితే ఏమాత్రం మాట్లాడకుండా 15వ తేదీ ఆదివారం నాడు మేల్కొన్నారు. అంతవరకు నిద్రపోయారు. నవంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రము మున్సిపల్ కమిషనర్లు, కొంతమంది జిల్లా కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అప్పుడు అంటారు, ఆ స్పీకర్ వాళ్ళ మాట వినొద్దండి, రేపు ఇళ్ల దగ్గర పోవద్దండి, మేము మీకు ఇల్లు ఇస్తాం కదా అన్నారు. మరి మేము అడిగింది ఏమిటయ్యా? మేమేమన్నా వేరే అడిగామా? లేదా మీరు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఏమన్నా ఇల్లు ఇమ్మన్నామా? ఎవరైతే డిపాజిట్ కట్టారో, ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో, ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వమని అన్నాం తప్ప మా పార్టీ కార్యకర్తలకు ఇమ్మని చెప్పామా? కాదు కదా. మా పార్టీ నాయకులకి ఎవరికన్నా ఇమ్మని చెప్పామా? డిపాజిట్ కట్టే వాళ్ళకే కదా మేము ఇమ్మనండి. 14 నవంబర్ 14 దీపావళి వరకు నిద్రపోతావా? 15వ తేదీ నాడు ఆదివారం అది కూడా మీరు చెప్పాలి. మరి ఇదేం గవర్నమెంట్ నాకు అర్థం కాదా? సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు గుంటూరులో కమిషనర్. సాయంత్రం 7 గంటలకి ఆదివారం నాడు అప్పుడు చెప్తాడేమని వాళ్ళు చెప్తా ఉన్నది, మీరు రేపు పోవద్దండి, కమ్యూనిస్టుల మాట వినొద్దండి, మేము ఇస్తామని. పోనీ కలెక్టర్, మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా స్టేట్మెంట్ పంపారు, మీరు ఎవరు పాల్గొనొద్దండి, ఎవరి మాట నమ్మొద్దండి. మా మాట కాదు, మీ మాట నమ్ముతాం. మరి ఇవ్వండి. ఎవరైనా వచ్చారు. తర్వాత దేనికి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు. అసలు అది ఇల్లు మీవే, మీ ఇళ్లలోకి మీరు ఆక్రమించుకునేదేంటి, మేమంతా ఇస్తామన్నాం. మరి ఇవ్వాలి కదా.
ఇవ్వాలి కదా. మేమేమడిగాం, అయ్యా వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వమని మేము అడిగాం. మొన్న ఒక కలెక్టర్ గారిని కలిసా, కలెక్టర్ గారిని అడిగా, సార్ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మీరు మన ఇల్లు ఎప్పుడు ఇస్తున్నాను నేనంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఇంకా బద్దలు కొట్టాడు ఆయన. అలాంటి కలెక్టర్లు కూడా ఉండాలి మనకి. ఆయన ఏమన్నారంటే మా చేతిలో ఏమీ లేదు, మా చేతిలో ఏమీ లేదు, ఇంతవరకు కరెంటు ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు, డ్రైనేజ్ ఏర్పాటు చేయలేదు, రోడ్లు వేయలేదు. అది చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఏజెన్సీ ఫిక్స్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ఫిక్స్ చేస్తే నేను ఇక్కడ కలెక్టర్ గా ఉన్నాను కాబట్టి నేను వాళ్ళని అడుగుతా, ఏమయ్యా ఎప్పుడు చేస్తావు, కరెంట్ ఎప్పుడు ఇస్తావు, నీళ్ళు ఎప్పుడు ఇస్తావు అని నేను అడగడానికి నాకు ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏజెన్సీ ఫిక్స్ చేయలేదన్నారు. అందుకోసం అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఒక్కడే మాట అడుగుతా ఉన్నా, నీకు ఇష్టం ఉందా లేదా? ఏం మీ అబ్బాయి వెంట ఏమని ఇస్తాన్నావా? మీ అబ్బాయి వెంట ఏమని ఇస్తాన్నావా? 100,000 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిన తర్వాత మా జనానికి అందరికి కొని ఇవ్వవా? పోకుండా ఆపుతావా? వాళ్ళకి కరెంట్ ఇవ్వవా? వాళ్ళకి నీళ్లు ఇవ్వవా? డ్రైనేజ్ ఏర్పాటు చేయవా? అక్కడ కూడా రోడ్డు వేయవా? కొన్ని చోట్ల దానికి రంగు వేయవా? కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి, ప్రభుత్వం అందరికి కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మేమేదో మా లిస్టుకి మనం వెళ్ళలేదు, ప్రభుత్వం దగ్గర ఏ లిస్ట్ అయితే ఉందో ఆ లిస్టుకి ఇవ్వమంటా ఉన్నాం. ఆ లిస్టు కూడా మార్చాలని ట్రై చేశారు, మన పోరాట ఫలితంగా లిస్టు మార్చలేకపోయారు. అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ డిసెంబర్ 25వ తేదీ నాడు 25 క్రిస్మస్ పండుగ నాడు ఇస్తామన్నారు. 5 సార్లు వాయిదా వేశారు గతంలో. కనీసం క్రిస్మస్ రోజైనా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు అడ్డం వచ్చారు, ఆ క్రిస్మస్ రోజు ఎట్లిస్తామని. బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికి 5 సార్లు వాయిదా పడింది, మళ్లీ వాయిదా పడాలని అడుగుతా ఉన్నా. మా పేదవాళ్ళ క్రిస్మస్ అయినా ఒకటే, రంజాన్ అయినా ఒకటే. తర్వాత మన శంకర్ చెప్తా ఉన్నాడు, ఇవన్నీ బాగా ఫాలో అవుతా ఉంటాడు, వైకుంఠ ఏకాదశి అంటారు. ఇంకో వైకుంఠ ఏకాదశి కంటే మంచి పండుగ ఏడుంటుంది? కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26 పుట్టింది, 25 పుట్టింటే అధికారంకే వచ్చింది. 26 పుట్టింది, డిసెంబర్ 26. కాబట్టి ఏమంటే ఇవాళ ఒకటే అడుగుతాం, మాకు దసరా పండుగ అయినా ఒకటే, రంజాన్ అయినా ఒకటే, ఏకాదశి అయినా ఒకటే, క్రిస్మస్ అయినా మంచిదే. కాబట్టి ఏమంటే పేదవాడికి ఎప్పుడు లబ్ధి జరిగితే అదే పండగ. కాబట్టి డిసెంబర్ 25 ఇవ్వండి. కానీ ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, అయ్యా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు, 50-60 వేల ఎకరాల భూములన్నీ కూడా సేకరించావు. కానీ ఒకరికి 2 సెంట్లు ఇవ్వు. 1 సెంట్ ఎందుకు, 2 సెంట్లు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. పల్లెలతో 3 సెంట్లు ఇవ్వాలి. ఆ రకంగా కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ నేను ప్రభుత్వానికి ముఖ్యంగా ఎక్కువ మంది, ప్రభుత్వం అంటే మనకు ఫస్ట్ కనబడేది పోలీసులే. పాపం వాళ్ళు మనము అంతా ఒకటే, ఎందుకంటే వాళ్ళు మన మాదిరి కాకి డ్రెస్ చేసుకొని మన కార్మికుల మాదిరే. కాబట్టి ఏమంటే వాళ్ళే మనకు స్నేహితులు, దగ్గర స్నేహితులు. నేను ఒకటే అడుగుతాను, మేమేమి ఎక్కడ పోతున్నాం, పాదయాత్రకు పోయి అర్జీ ఇస్తామని చెప్తాన్నాం. మేము పాదయాత్ర అర్జీ పోతే అదేమైనా తప్ప? ఏం తప్పు? అది కొంతమంది పోలీసులు కూడా కట్టుకున్నారు ఆ ఇండ్లకి, వాళ్ళకు కూడా ఇవ్వాలనే అడుగుతున్నాం. కానీ దానికి మీరు అడ్డము. మేము మన వాళ్ళు 3 ఏళ్లదని చేశారు పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 3 ఏళ్లని మొత్తం గుంపులు చేశారు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళ మాదిరి వద్దు, అందరూ కూడా సీటు పెట్టుకోండి, మాస్క్, అదేవిధంగా ఒకరికొకరు దూరంగా ఉండండి. ఈ పాదయాత్రను అందరూ కూడా ప్రశాంతంగా నడిచిరండి. ఏది ఏమైనా ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా టిక్కో ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. ఇది మా కమ్యూనిస్ట్ పార్టీ అజెండా, మా ఎర్రజెండా అజెండా. మేము పోరాడతాం, దేనికి భయపడే సమస్య లేదు. రాష్ట్రంలో 13 జిల్లాలు కూడా పోరాడతాం, 11 జిల్లాలో కూడా సాధిస్తాం. ప్రతి పేదవాడికి లబ్ధి జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించడమే కాదు, అందరి మధ్య చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా సాధించాలి. సాధించేంత వరకు కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని మనవి చేస్తూ ఇవాళ విజయవాడ నగరంలో మంచి
మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి